రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భయాందోళన రేకెత్తింది. పోలీస్ స్టేషన్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. అదే వరుసలో తహసీల్దార్, ట్రెజరీ సహా వివిధ ప్రభుత్వ ఆఫీసులు ఉండడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు అంటుకున్న గోడౌన్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, వస్తువులు, మద్యం బాటిళ్లు ఉన్నాయి. అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. ఆ గోదాంలో దీపావళి క్రాకర్స్, గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వాటి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రమణమ్మ, నేను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇవాళ ఉదయం పొగలాగా ఆ కిటికీలోంచి వస్తుంది. ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట, చిన్న స్టోర్ అనమాట. అది పాత పుస్తకాలు, పాతవన్నీ కూడా పెట్టాము. అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో ఉండటం జరిగింది. ఈ లోపల పొగ వస్తుందని ఇమీడియట్గా మా స్టాఫ్ అందరితో అలర్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది. ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏం లేదు. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ఆర్పేశారు. జస్ట్ అది స్క్రాప్ అదే ఉంది, అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తానండి. నా పేరు రమణమ్మ, నేను సెంట్రల్ కృష్ణా జిల్లా గుడివాడలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భయాందోళన వ్యక్తమైంది. పోలీస్ స్టేషన్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. అదే వరుసలో తహసీల్దార్, ట్రెజరీ సహా వివిధ ప్రభుత్వ ఆఫీసులు ఉండడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. మంటలు అంటుకున్న గోడౌన్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, వస్తువులు, మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. ఇక ఆ గోదాంలోనే దీపావళి క్రాకర్స్, గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వాటి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. కృష్ణా జిల్లా గుడివాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సిసిఎస్ సంబంధించిన గత ఏడాదికి సంబంధించిన సీజ్ చేసిన సామాన్లన్నీ దాంట్లో ఉండటం, దాంట్లో కొంత అగ్నికి ఆహుతయ్యే సామాన్లు కూడా ఉండడం. ఎందుకంటే దీపావళి సందర్భంగా కొన్ని క్రాకర్స్ కూడా దాంట్లో ఉన్నట్టు తెలుస్తున్నాయి. కొన్ని కీలకమైన పత్రాలు కూడా సిసిఎస్ వాళ్ళు సీజ్ చేసిన పత్రాలతో పాటు గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ధృవీకరించిన పరిస్థితి. అయితే ఈ ఘటన జరగగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడ రావడం, వెంటనే ఆ అగ్నిని ఆర్పడం అయితే జరిగింది. అయితే దాంట్లో కీలకమైన పత్రాలతో పాటు కొన్ని అగ్నికి ఇచ్చేసే సిలిండర్లు, ఇందాక చెప్పినట్టు సిలిండర్స్ కొన్ని ఉన్నాయి అని కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. అయితే దానికి కూతవేట దూరంలోనే తహసీల్దార్ ఆఫీసు కూడా ఉండటం గమనార్థం. మరొకటి అక్కడ ట్రెజరీ ఆఫీసు, ఈ రెండు పక్కనే ఉండటం, అక్కడ వరకు మంట వెంటనే స్పందించడంతో అక్కడ మంటల్లో ఆర్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పక్కన ఇటువంటి కార్యాలయాలు ఉన్నప్పుడు కొంత ఒకేసారి అక్కడ ఉన్న ఉద్యోగులు ఉలిక్కి పడిన పరిస్థితి. ఎవరికాళ్ళు అందరూ ముందు బయటికి రావడం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని సమాచారం ఇవ్వడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ మంటల్ని ఆర్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ, ఎవరికి ఇబ్బంది కలగపోయినప్పటికీ, లోపల ఉన్న ఫైల్స్ ఏంటి, ఏమి ఉన్నాయి అని గత సంవత్సరం నుండి ఉన్న ఫైల్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కీలకమైన పత్రాలు దాంట్లో తగలబడినట్టుగా కూడా ఇప్పటికే నిర్ధారించారు. ఆ కీలక పత్రాలు ఏమున్నాయి, దాంట్లో మద్యం సంబంధించిన బాటిల్స్ తో పాటు మొత్తం చాలా వరకు ఈ సంవత్సర కాలంలో ఉన్న ఇవన్నీ దాంట్లో ఉండటం ఉన్నాయి అని కూడా ఇప్పటికే సిసిఎస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దాని మీద ఏమున్నాయి ఏంటి అనేది కూడా కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.